తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్లో ఇక్కడ ఈ టెంట్లు, ఈ ఎండల కూసునుడు ఇవన్నీ అసలు ఏముండేయని అనుకున్నాం, కానీ ఇవి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణలో ఆంధ్రోళ్ళ తొత్తులు ఇక్కడికి వచ్చి అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి రూపంలో. గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్నమాట ఇంటికో ఉద్యోగం అని అన్నాడు, అది నిలబెట్టుకోలేదు కనుక ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర చెంచా అయినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి సభల కాడికి వచ్చి ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఆయన ఇయ్యలేదు కాబట్టికే నేను రాగానే, మా ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తా, నా కష్టాలు తెలుసు, నేను కూడా మీ లెక్కన బతికినోని, గిన్నె పక్కకు మోరిల పొంట తిరిగినోని, నేను ఆ పక్కకేమన్నా నా దుగ్నం ఉండే ఇవన్నీ ముచ్చట్లు చెప్పి మత్పరిచి మాయ చేసి నేను ఉద్యోగాలు ఇస్తా అంటే ఇక నీ మాట ఎట్లా నమ్ముతాం సార్ అంటే ఆడికెళ్ళి పట్టుకొచ్చిండు గాడి మొగాయన పెద్ద మనిషి, ఆ ఢిల్లీకి వెళ్ళి పట్టుకొచ్చిండు. రాహుల్ గాంధీ అంటే నేను ప్రియాంక గాంధీని ఇద్దరిని పట్టుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. తెలంగాణ అంతా తెలుసు. ఈ పిల్లల పాపము, విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తము వాళ్ళు అన్ని పక్కకు పెట్టి, చదువులు పక్కకు పెట్టి ఉద్యోగం ఆశల ఆయన వచ్చి ఏం చేసిండు, కారం పొడి నూనె పెట్టి ఒకటే పూట బువ్వ తింటున్నారు అనేటువంటి మాటలన్నీ నమ్మబలిస్తే నిజంగా నేను వచ్చినాక ఇది చేస్తారు కావచ్చు అనుకొని ఇంటింటికి పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి గదమాలు పట్టుకొని ఓట్లు వేపించి అలా అధికారంకి వచ్చినాడు కూడా ఆయన ఒకటే మాట చెప్పిండు, నిరుద్యోగులు లేకపోతే నేను లేను, నిరుద్యోగులు చేయబట్టే నేను ఇవాళ ముఖ్యమంత్రి అయినా అని చెప్పి బాటంగా బహిరంగంగా ప్రపంచానికి మొత్తం తెలిసేట్టు మాట్లాడిండు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి పాలనలో కనీసం ధర్నా చౌక్లో మీటింగ్లు కూడా పెట్టనిస్తలేరు. విద్యార్థులను, విద్యార్థి నాయకులను, నిరుద్యోగులు అంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు. నేను ఊకే తెలంగాణ మూమెంట్ అప్పుడు చెప్తా ఉండే, తెలంగాణ స్టూడెంట్స్ టుడేస్ రా మెటీరియల్ అండ్ టుమారోస్ స్క్రాప్ అని చెప్పేది. టుడేస్ రా మెటీరియల్ టుమారో స్క్రాప్ అనేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల మేధావులను స్క్రాప్ లెక్క ఇక్కడ ధర్నా చౌకుల కాడ కూర్చునే కాడికి తీసుకొచ్చి పెట్టిండు. సో ఈయన రాగానే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ధర్నా చౌకులలో మీటింగ్లు పెట్టుకుంటామంటే కూడా అరెస్టులు చేసుడు. ఇగో వీళ్ళనైతే గొర్ర రాత్రి పూట 12 లేదు, 1 లేదు, 2 లేదు, ఆడపిల్లలని లేదు, మగ పోలీసులతోటి ఇట్లా చాలా సందర్భాలల్లో అరెస్టులు చేసి తీసుకుపోయి పెడుతూ కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి, అందరికీ ఉద్యోగాలు నేనే ఇస్తా, రాగానే బడులు మొత్తం బంద్ అయిన బడులు తెరిపిస్తా, కొత్త బడులు కట్టిస్తా అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత కూడా 1000 కొద్ది బడులు బంద్ అయినాయి. అలా చదువులు చెప్పే టీచర్లు లేరు, బడికి అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క టీచర్ లేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకేమో కోకొల్లలు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ, చదువుకున్న వాళ్ళు ఏ ఊర్లో చూసినా